రైతు బంధు పంపిణీ విషయంలో రేవంత్ సర్కార్ రైతులకు ద్రోహం చేస్తోంది. డిసెంబర్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన రైతు బంధు నిధులను ఇప్పటి వరకు వేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 4 ఎకరాలకు భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ అయినట్లు తెలుస్తోంది. మార్చి 31 వరకు రైతు భరోసా కింద నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. రైతు బంధు విషయంలో ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించకుండా తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నాలుక మడతేశారు. ఈ నెలాఖరులోపు మొత్తం రైతు బంధు పంపిణీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని గతంలో ప్రకటించిన సీఎం తాజాగా మాట మార్చేశారు. మరోసారి గడువు పెంచి మార్చి 15వ తేదీ వరకు మొత్తం రైతు బంధు పంపిణీ చేస్తామని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంధు ఏస్తలేడని అంటున్నారని, గత సంవత్సరం మార్చి 31 వరకు కూడా రైతు బంధు వేయలేదని, ఫిబ్రవరి నెలాఖరు వరకు 63 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాల్లో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ నెల 2వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ యూత్ లీడర్స్ కన్వెన్షన్ లో సీఎం ప్రకటించారు. తాజాగా ఆ తేదీని ఆయనే మార్చేసి మార్చి 15 అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు బంధు ఎప్పుడు పడుతుందో, పంపిణీ ఎప్పుడు పూర్తవుతుందో, అసలు పూర్తవుతుందో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతు బంధు పంపిణీపై మాయమాటలు చెబుతూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఏ సీజన్లోనూ మరీ ఇంతలా ఎదురు చూడాల్సిన పరిస్థితి రాలేదని రైతులు చెబుతున్నారు. డిసెంబర్ 7వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ నుంచే రైతు బంధు పంపిణీని ఆర్భాటంగా ప్రారంభించింది. దీంతో యాసంగి సీజన్ కు దాదాపు నెల రోజుల ముందే రైతు బంధు పెట్టుబడి సాయం అందుతుందని రైతులంతా సంబురపడ్డారు. కానీ ఆ సంబురం క్రమంగా ఆవిరైపోయింది. పెట్టుబడి సాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 9న ప్రారంభించిన రైతు బంధు పంపిణీ సుమారు 2.5 నెలలు గడిచినప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు 4 ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు బంధు జమైనట్టు తెలిసింది. అత్యధికంగా 3 నుంచి 3.5 ఎకరాల వరకు మాత్రమే పడినట్టు సమాచారం. మిగిలిన రైతులకు ఎప్పటికి పడుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు గాను సుమారు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం పంపిణీ చేసింది. మొత్తం రైతు బంధు కింద 11 విడతల్లో సుమారు 73,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.